పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జక్రాన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా పెద్దలు ఎల్లప్పుడూ మన ప్రియతమ నాయకులు శ్రీ ముస్కు సాయిరెడ్డి, నిజామాబాద్ ఎస్డిపిఎస్ మాజీ చైర్మన్ అటువంటి ముస్కు సాయిరెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల పరిషత్ మాజీ అధ్యక్షులు లారీ, మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మా గ్రామం తరపున మరియు మండల తరపున మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, చాలా సంతోషం సార్, ఈరోజు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మరి ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి పడకల్ గ్రామ కార్యకర్తలు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గ్రామానికి విచ్చేసినందుకు, మా పడకల్ గ్రామం లోపల అనేక సమస్యలు మీ ముందుకు తీసుకు వెళ్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మా గ్రామానికి వచ్చేసినందుకు, ముఖ్యంగా మా సమస్యలను మీకు ఒకసారి గుర్తు చేస్తామన్న ఉద్దేశంతో మరొకసారి గుర్తు చేస్తున్నాం సార్. మా గ్రామ పంచాయతీంచవలసిందిగా కోరుతూ, అదేవిధంగా చాలామంది యువకులు విద్యార్థులు ఈ గ్రామం లోపల ఉన్నారు కాబట్టి వారి చదువుకోవడానికి ఒక నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కూడా కావలసి ఉన్నది కాబట్టి ఇట్టి విషయాన్ని కూడా తమరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా పడకల్ గ్రామం అనేది చాలా మేజర్ విలేజ్ సార్. మరి ఇక్కడ అనేక రోడ్లు, సిమెంట్ రోడ్లు, మురికి కాలువల నిర్మాణము ఇంకా సంపూర్తిగానే ఉన్నది కాబట్టి ఈ సిమెంట్ రోడ్లకు, మురికి కాలువలకు కూడా మరి మీ ద్వారా మరి ఈ పడకల్ గ్రామానికి అభివృద్ధి నిధులను కేటాయిస్తూ సిమెంట్ రోడ్లను, మురికి కాలువలను, మరి ఆ మురికి కాలువ నిర్మాణము, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మండపం గురించి కూడా ఆ రోజు మీరు మాట ఇవ్వడం జరిగింది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంకటేశ్వర కమిటీ సభ్యులు ఇక్కడ ఈరోజు ఉన్నారు. మరి వాళ్ళు మరి మెమోరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించే విధంగా చూస్తారని ఆశిస్తూ, మరి ముఖ్యంగా పడకల్ గ్రామానికి సంబంధించి వెలుమెల వాగు అనేది ఒకటి ఉంది సార్. వెలుమెల వాగు దగ్గర శ్మశాన వాటిక ఉన్నది. మరి ఆ శ్మశాన వాటిక దగ్గర మరి వర్షాకాలం లోపల ఆ వెలుమెల వాగు దాటి వెళ్ళవలసి ఉన్నది కాబట్టి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చాలా అత్యవసరం సార్. ఇది పేపర్లలో కూడా వచ్చింది. మరి ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆ శ్మశాన వాటికకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా పడకల్ వెంకటేశ్వర దేవాలయం నుండి మరి చక్రంపల్లి వెంకటేశ్వర దేవాలయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉండదు సార్. మరి దీనికి కూడా బీటీ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా పడకల్ మల్లన్న జాతర నుండి సిద్ధలగుట్ట రామాలయం వరకు కూడా సార్ 700 మీటర్లు దాదాపు ఉన్నది. మరి దీనికి కూడా సిమెంట్ నిర్మాణానికి, మరి సిమెంట్ రోడ్ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థము మరి పడకల్ గ్రామం అనేది మేజర్ విలేజ్ కాబట్టి మండలం లోపల మరి వాటర్ ట్యాంకు దాదాపు ఒక 10,000 నుంచి 20,000 లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా సహకరించవలసిందిగా కోరుతూ, మరి పెద్దలు, శాసనసభ్యులు, మరి మీరు ఎమ్మెల్యే గారికి చాలా దగ్గరగా ఉంటూ మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా చూస్తారని కోరుకుంటూ, సార్ ఒక 317 అనే జీవో సమస్య ఉంది సార్. మీకు తెలిసిన విషయమే. ఈ 317 జీవో సమస్య వల్ల నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 400 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరి కామారెడ్డి పరాయి జిల్లాలో పనిచేస్తున్నాం సార్. అందులో నేను కూడా ఒకటినే. కాబట్టి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్తారని ఆశిస్తూ, మరి ఈ పడకల్ గ్రామం యొక్క సమస్యలు మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది సార్. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి తెలియజేయమనగా మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక ఆహ్వానం ఏంటంటే, సార్ మాది మేజర్ గ్రామ పంచాయతీ. ఎందుకనంటే మాది మేజర్ గ్రామ పంచాయతీ మొదటి నుంచి రైతు వేదిక ఉంది కాబట్టి సార్ మాకు సాధ్యమైనంత మటుకు మాకు సహకార బ్యాంకు కానీ సొసైటీ కానీ డివైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము 4 డైరెక్టర్లు సార్ పడకల నుంచి మాకు ఒక అవకాశం ఇచ్చి మాకు సొసైటీ డివైడ్ చేసి మాకు ఇస్తే మీకు ఆహ్వానం ఎల్లవాళ్ళం ఉన్నపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్.
నాయకులకు మనందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి గ్రామ యువకులకు, పెద్దలకు, మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం. మరి గ్రామంలో ఇప్పటి వరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తర్వాత. మరి ఇంకా మిగతా ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది. ఇది మా అందరి బాధ్యత. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కానీ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. మరి ఒకటి మరి చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మరి అభివృద్ధి కార్యక్రమం నుంచి ఇద్దరు వివరిస్తారు. మరి ముఖ్యంగా గ్రామాల్లో కొన్ని పార్టీలు మత విద్వేషాలతో కులాలను విభజిస్తూ మరి రెచ్చగొట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేయకుండా దేవుడి పేరు చెప్పి, ఇట్లా మధ్యలో కులాల పేరు చెప్పి ఓట్లు అడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయరు. 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారం ఉంది. మరి ఇక్కడ ఎంపీ 6 సంవత్సరాల నుంచి ఉన్నాడు. మరి ఏమి చేసిండో ఒక్కసారి 6 సంవత్సరాల నుంచి మరి ఎంపీ నిధులు కానీ, మరి ఆయన గ్రామాలకు తిరగడం కానీ, ఇక్కడ గ్రామాల పరిస్థితులు తెలుసుకోవడం కానీ వారు ఎప్పుడు చెయ్యరు. వారు ఒకటే చేస్తారు, పని చెయ్యరు. పని చేసే వాళ్ళని అడ్డగించడం, మరి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వారు చేసే పని ఏం లేదు. గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే పనులు చేయడం, మరి అధికారం వచ్చిన తర్వాత మరి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. మరి గ్రామానికి గతంలో 18లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ఊరుకు బైపాస్ రోడ్డు కావాలన్నారు. మాకు ఇప్పుడే పోసేయాలన్నారు. ఇమ్మీడియట్లీగా అప్పుడు రోడ్డు సృష్టించి రోడ్డు పోవడం జరిగింది. ఏ పని చెప్పినా చేసుకుంటూ పోతున్నాం. మరి ఇప్పుడు దాన్ని మరి బీటీ రోడ్డుగా శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ వివరిస్తారు. గ్రామానికి ఏది అవసరమైనా చేయడానికి మేము అందరం కలిసి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పనులు చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ మీరు అందరూ, ఎందుకంటే మరి ఈ గ్రామం నుంచి మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీకి అంటే మేము చూసి నుంచి మొన్ననే మెజార్టీ వచ్చింది. దానికి మరి పార్టీ తరఫున, ఎమ్మెల్యే తరఫున, మా తరఫున అందరికీ గ్రామస్తులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ మరి ఉంటారు, పనిచేస్తారు. మరి ఓటింగ్ కచేరీలో అటు ఇటు తిక్కమ్మక అవుతుంది. కొద్దిగా మళ్ళీ ఒకసారి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి దయచేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ ఇంకా, ఎందుకంటే తోడు ఉంటారు కాబట్టి సర్పంచ్, ఎంపీటీసీ, మండలాధ్యక్షుడు, జడ్పీ తోడు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి దయచేసి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓడాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మాట్లాడవలసింది పడకల్ గ్రామంలో మరి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ DCMH చైర్మన్ సాయిరెడ్డి గారు, మరి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారు, మాజీ MPP రాజన్న గారు, అదేవిధంగా మన యూత్ కాంగ్రెస్ నాయకుడు నరేష్ గారు, మరి వినోద్ గారు, మరి మన మీ గ్రామానికి చెందినటువంటి నాయకులు మరి శ్రీధర్ గారు, పురుషోత్తం గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మరి గ్రామ పెద్దలు విఠల్, రాజేందర్, వీళ్ళందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా మరి ముఖ్యంగా గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు, అక్కచెల్లెలకు, మరి అధికారులకు, పత్రికా విలేకరులకు అందరు కూడా నమస్కారాలు.
ఇవాళ పడకల గ్రామానికి అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఈ బైపాస్ రోడ్తో కలిసి మరి కొన్ని సీసీ రోడ్స్, కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని 1,43,00,000 రూపాయలు మన గ్రామానికి రావడం జరిగింది. ఇవన్నిటి కూడా మనము ఫౌండేషన్ వేసుకున్నాం. సరే, ఇంకా చాలా చేయవలసి ఉంది. ముఖ్యంగా నేను మీ గ్రామానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ శంకుస్థాపనలు చేస్తూ మరి మీ గ్రామం యొక్క సమస్యలను వింటూ మరి ఇంకా మనం ఏం చేయబోతున్నాం అన్నది ముఖ్యంగా మీకు అందరు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. మరి గతంలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీగా తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి 10 సంవత్సరాలు అంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలోనే పనిచేసినాము. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఒక పద్ధతి ఇవన్నీ నచ్చక నేను మరి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. 18లో కూడా కాంటాక్ట్ చేసాం, మీకు అందరూ కూడా తెలుసు. అయితే 10 ఏళ్లలో కేసీఆర్ వాళ్ళ కుటుంబము చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసింది. ఇలా కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుంటే ఒక్కొక్కరికి 4 ఫామ్ హౌస్లు, 100 ఎకరాలలో. కవితకు ఒక 4 ఫామ్ హౌస్లు, హరీష్ రావుకు ఒక 4 ఫామ్ హౌస్లు, కొడుకు కేటీఆర్కి ఒక 4 ఫామ్ హౌస్లు, కేసీఆర్కి అయితే 500 ఎకరాలలో ఒక ఫామ్ హౌస్. కానీ ఇక్కడ పేదవారికి పడకల్లో ఒక్కరు కూడా ఒక పేదవారికి ఇండ్లు రాలే. 11 ఇండ్లలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. కమలాపూర్లో ఒకటి, ఇంకా జకరన్పల్లి మీ దగ్గర ఈ తాండ పక్కకు ఒక కట్టుకున్నాడు, ఆడొకటి కట్టుకున్నాడు. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళీ అది అంటే మొత్తం మీద ఇవాళ పేదవానికి ఇల్లు అనేది ఒక కళలాగా మిలిగింది. ఎవరికి కూడా ఇల్లు రాలే. 10 ఏళ్ళ 10-11 ఏళ్ళల్లో ఒక్కొని కూడా మరి పడకల్లో ఇల్లు రాలే. ఇవాళ మనకు ఆ రోజు మేము ఎన్నికల ముందు చెప్పినాం, ప్రతి పేదవానికి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు కట్టిస్తామని ఆ రోజు చెప్పినాం. ఇవాళ మనకు చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు మనము బడ్జెట్లో పెట్టుకొని మరి మొత్తం మనకు 2 సంవత్సరాలకు గాను అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలిసి 7,000 ఇండ్లు మనకు శాంక్షన్ అయింది మన నియోజకవర్గానికి. కాబట్టి మీకు పడకల గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ. మరి ఇప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్లాట్లు ఉండి ఇండ్లు లేని వాళ్ళు 270 మంది ఉన్నారు. ఇండ్లు లేవు కానీ ప్లాట్లు కూడా లేవు. అసలు 342 మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. భవిష్యత్తులో వాళ్ళకు మరి పిల్లలు విడిపోతే వాళ్ళకి ఇల్లు లేదు. సో ఈ రకరకంగా ఇప్పుడు మొత్తం మీద 270, 340 అంటే ఎన్ని అవుతాయి? 500, 600 దగ్గర దగ్గర 600 ఇండ్లు మనకు పడకల గ్రామంలో అవసరం ఉంది భవిష్యత్తులో. అయితే మీకు అందరు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మొట్టమొదటిసారిగా పడకల గ్రామంలో ఎవరైతే మీరు ప్లాట్లు ఉండి మీరు ఇండ్లు కట్టుకుంటామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 100 కావచ్చు, 200 మంది కావచ్చు, దయచేసి వీడీసీ సభ్యులకు మరి వీళ్ళందరూ కూడా మన పడకల నాయకులు కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఎవరైతే మీరు జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇల్లు కట్టుకోండి, శాంక్షన్ చేస్తారు. 100 కానీ 200 కానీ. అయితే 5 ఏళ్లలో మన రెండో విడత ఏముంటుందంటే, రెండో విడత ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకు ప్లాట్లు ఇప్పిస్తాం. ఇక్కడ దగ్గర ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అన్నా కన్నా కొని, ఇప్పుడు ఒక ప్రైవేట్ ల్యాండ్ అయినా మన పడకలు ఎంత ఉన్నది? 30 నుండి 40 లక్షలు ఉంటుంది ఇక్కడ. సరే, ఒక 3 ఎకరాలు ఉంటాము, 75 గజాల కాడికి మరి అందరు కూడా మిగతా వాళ్ళకు కూడా 300 మంది ఉన్నారు, ఇస్తాం. అది పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదు. మరి మీకు అందరికి మొదలు ప్లాట్లు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోండి. రెండో విడత ప్లాట్లు ఇచ్చినాక మీకు మళ్ళీ ఇల్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసుకొని ఇలా ఇందిరమ్మ రాజ్యం మన ప్రజా పాలన వచ్చిన తర్వాత 5 ఏళ్ల కొరకు మీరు ఓట్లేసి ఇలాంటికి మన 15-16 నెలలు అయింది. ఆ 15-16 నెలలలో 3-4 నెలలు మన ఎన్నికల కూడా పోయింది. అంటే మన లోక్సభ ఎన్నికలు వచ్చినాయి 2 నెలలు, తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. మనం ఒక 12-13 నెలలే నిజంగా అధికారంగా ఉన్నాం. అయితే చాలా పనులు చేసుకుంటూ వచ్చినాం. ఈ మిగతా ఈ 3 సంవత్సరాల పైచిలకి ఏదైతే ఉందో
ఈ టర్మ్ లోపలనే మన పడకల గ్రామంలో ఎవ్వరికి కూడా ఇండ్లు లేకుండా అందరు 100% పక్కా ఇల్లు ఉన్న వాళ్ళు ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. మీరు ఎన్నైనా కట్టుకోండి, ఇస్తాం. మనకి ఇలా 7,000 ఇండ్లు ఉన్నాయి. మీ పడకలు కావాలంటే ఇప్పుడు ఫస్ట్ పెడతా మీకు మొత్తం ఇప్పుడు 270 మంది మీరు కట్టుకుంటా అంటే ఇచ్చేస్తాం. అది చెప్పడానికి. అది కాకుండా ఇవాళ మీకు అందరు కూడా తెలిసి ఒక పేదోని కళ ఉండే. మనము కేసీఆర్ అప్పుడు చెప్పిండు, మస్తు మాటలు చెప్పిండు. మా మన్మడేం తింటాడో మీ కొడుకు కూడా అదే తినాలా, కేజీ టు పీజీ అన్నాడు, ఏదో అన్నాడు. ఏమైనా అయిందా? ఒక గరీబోనికి ఇల్లు రాలే, ఒక గరీబోనికి భూమి రాలే, ఒక పేదోనికి ఉద్యోగం రాలే, ఒక గుంటకు నీళ్లు రాలే. మరి ఇలా మేము చెప్తా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు ఏదైతే బియ్యం తింటాడో, మరి నేను ఎమ్మెల్యేగా నేను భూపతి రెడ్డి నేనేం బియ్యం తింటానో, ఇక్కడ వేదిక మీద ఉన్న సాయిరెడ్డి కానీ ఇంకా మరి వీళ్ళందరూ కూడా ఏమైతే సన్న బియ్యం తింటారో మరి ప్రతి పేదవాడు కూడా తినాలని, ఇలా పేదవాడు కూడా కడుపు నిండా 3 పూటలు సన్న బియ్యంతో మరి భోజనం చెయ్యాలి. అది కూడా మీ పిల్లలు కూడా ఎవరైతే స్కూళ్ళలో పోతున్నారో మధ్యాహ్న భోజనం కానీ, మరి అదేవిధంగా పిల్లలు హాస్టళ్ళలో ఉంటున్నారో వాళ్ళకు కూడా భోజన సదుపాయము సన్న బియ్యంతో తినాలని చెప్పి ఇవాళ 52 రూపాయల కిలో కొని ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఉగాది నుండి. దాంతోపాటు గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మరి వంట సరుకులు కూడా ఇచ్చేది. నూనె, పప్పు, మరి ఉప్పు, ఇంకా ఏదో కారం, ఇట్లా 9 రకాలు ఇచ్చేవి. అవి కూడా మళ్ళీ ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. త్వరలోనే మీకు అందరు కూడా మరి గతంలో 10 సంవత్సరాల నుండి ఎవరు కూడా రేషన్ కార్డులు కొత్తగా రాలే. ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం అందరికి రేషన్ కార్డులు ఇస్తామని. కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, పిల్లలు పెద్దగా అయినారు, 10 ఏళ్ళలో మరి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు వేరే ఉంటున్నారు. మరి వాళ్ళకు కొత్త కుటుంబాలు ఏర్పడిన వాళ్ళకి ఎవరు కూడా రేషన్ కార్డులు రాలే. ఇవాళ మేము రేషన్ కార్డులు ఇచ్చే, ఆ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అందరు కూడా మరి ఈ వంట సరుకులు కూడా 9 కూడా ఇస్తాం మేము. రేషన్ కార్డు కూడా ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఏదో కాగితం కాదు, అది ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. దాంట్లో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. మన ఆధార్ లాగా ఒక యూనిక్ కార్డు ఉంటుంది, దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, చిప్ ఉంటుంది. అది మన కుటుంబానికి సంబంధించిన సమాచారం అంటే దాంట్లో ఉంటుంది. మీరు అది అన్నిటికీ వాడుకోవచ్చు. అన్నిటికంటే ఈ రేషన్ బియ్యంకి వాడుకోవచ్చు, ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు, ఇందిరమ్మ ఇళ్ళకి వాడుకోవచ్చు. ఇవాళ మనం ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం, దానికి వాడుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైనా ఇవాళ 200 యూనిట్ల కరెంటుకు వాడుకోవచ్చు, 500 రూపాయల సిలిండర్కి వాడుకోవచ్చు. మళ్ళీ అది కూడా ఎట్లా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినది. ఒకవేళ మన ఇంట్లో పుట్టిన అమ్మాయి పెళ్ళై పత్తగారింటికి పోతే ఇక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది, అక్కడ అడిషన్ అవుతుంది. అది ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటారు. అవి త్వరలోనే ఒక నెల 2 నెలలోనే మొత్తం కూడా అందరు కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాని తర్వాత అప్పుడు మనం వంట సరుకులు అవన్నీ ఇస్తాం. మీకు ఇంకా రైతులకు గతంలో మనం ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత ఇలా 20 ఏళ్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇవాళ అయితే 18 గంటల నుండి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. ఇవాళ మనకు మరి పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా మేము సన్న వాటిలకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు పంట రుణాలు కూడా మరి దగ్గర 25 లక్షల మంది రైతులకు పంట రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి చేసేది ఉన్నది. సో ఇలా రైతులకు కూడా మనం ఆదుకుంటా ఉన్నాం. మనకు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రాణిత చెవుల కింద 21 ప్యాకేజు ఇక్కడ మంచిపా దగ్గర మనకు ప్రాజెక్టు కట్టిరు, ఒక 800 కోట్లు పెట్టి. ఎకరాలు నీళ్ళు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలు షిబ్బెడ్ మట్టి తీయలే, ఒక గుంటకు నీళ్ళు ఇయ్యలేదు. ఎక్కడన్నా మన పడకలకు పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ ఎండిపోతున్నాయి పంటలు. సరే ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నది, కరెంట్ ఇస్తున్నది అని చెప్పి పంట వేసుకున్నారు రైతులు, పాపం పండుతుందని. భూగర్భ జలాలు లేవు. ఇలా విస్తీర్ణం పెరిగింది, కరెంట్ అందుబాటులో ఉంది, మరి ఎరువులు అందుబాటులో ఉన్నాయి, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కష్టపడే రైతులు ఉన్నారు, పంట పండే భూమి ఉన్నది, కానీ భూగర్భ జలాలు లేవు. ఇలా పంటలు ఎండిపోతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి దానికి కారణం వాళ్ళు ఇలా ప్రాజెక్టు కడితే అంతా కాకపోతుండే కదా. ఇలా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రాజెక్టు కడితే ఇలా పంటలు ఎండిపోకపోతుండే కదా. ఇలా అందుకే మళ్ళీ ప్రాణహిత చెవిలో కూడా మళ్ళీ రీడిజైన్ ఆపి మళ్ళీ బంచిప్ప ప్రాజెక్టును మరి పాత డిజైన్లోనే కంప్లీట్ చేసి మీకు అందరు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాను, మన కన్సర్న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాము. వాళ్ళు తప్పకుండా ఆ ప్రాజెక్టును ఒక 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు.
ఒక 2 సంవత్సరాలలో తప్పకుండా మన పడకలకు సాగునీరు అందిస్తాం. ఇవాళ విద్యార్థులు గతంలో మనం తెలంగాణ ఉద్యమం చేసాం, నేను కూడా ఉద్యమకారుడు చేసి ఒక డాక్టర్గా ఉండి కూడా అప్పుడు అన్నాం నీళ్లు నిధులు నియామకాలు అన్నాం, నియామకాలు రాలే, నీళ్లు రాలే. మరి అలా నిధులు ఎక్కడ పోయినాయి మీకు తెలుసు, కేసీఆర్ కుటుంబంకి పోయినాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోయినాయి. ఇక్కడ తెలవాలా, తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంటారమ్మా. మరి కేసీఆర్ చేసిన అప్పైందో తెలుసా, 8 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు ఇలా పుట్టిన బిడ్డ మీద 2 లక్షల అప్పు చేసిపోయిండు. ఇలా మరి ఎట్లా అయిపోయింది, కేసీఆర్ దీపోయిండు. ఈ దరిద్ర పాలన వద్దు, మరి అంత కుటుంబ పాలన ఉన్నది, అవినీతి పాలన ఉన్నది, మొత్తం కుటుంబం దోసుకుంటున్నది అని చెప్పి దోసుకున్నాడు. అంటే ఏ విధంగా దోసుకున్నాడు, ఇవాళ మన పడకలని రాంగ చూస్తున్నాయి, ఎసుంటి బంగ్లాలు ఉన్నాయి, అంతా కూడా మేస్త్రి కట్టిరు కదా, ఇంజనీర్లు కట్టలే. ఇవాళ అదొక బంగ్లా 50 ఏళ్ళైనా కింద చెక్కులు చదరది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది, పోచంపాడు ప్రాజెక్టు కట్టింది, నాగార్జున సాగర్ కట్టింది, శ్రీశైలం కట్టింది. ఇవాళ ఒక్కొక్కటి 70 నుండి 80 ఏళ్ళు అయింది. ఎక్కడన్నా కింద ప్రాబ్లం ఉన్నా ఇంకా 100 ఏళ్ళైనా ఉంటుంది అది. కానీ కేసీఆర్ ఒకటే ఎక్కలేక ఒక ప్రాజెక్టు కట్టుబడి ఉండాలని చెప్పి పైసా కూడబెట్టి మీకు అందరు కూడా మనం సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంది. యువకులకు కూడా మనం 55 నుండి 59,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. ఎగ్జామ్ రాసుకోవడానికి ఏ ఎగ్జామ్ ఏ టైంలో పెడతాం, 8 మంది ఉద్యోగాలు. ఒక్కొక్క ఎగ్జామ్ వేరే, పోలీసుకి ఉద్యోగం ఎగ్జామ్ వేరే ఉంటుంది, అదే మెడికల్ ఎగ్జామ్ వేరే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళది వేరే ఉంటుంది, రెవెన్యూ వాళ్ళది వేరే ఉంటుంది. ఇట్లా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళకు చదువుకోమని చెప్పి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎవరైనా చదువుకొని ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా ఇలా స్కిల్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి ప్రైవేట్ జాబ్ కూడా వచ్చేటట్టు మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఎస్ఎస్సీ చదువుకున్నారు, ఉద్యోగానికి అర్హులు కావాలంటే ఇవాళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద 6,000 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళకు 4 లక్షల వరకు లోన్ ఇచ్చి వాళ్ళకు 70% సబ్సిడీ ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు ఆటో కొనుక్కుంటారా, కిరాణా షాప్ పెట్టుకుంటారా, ఇంకా ఏం పెట్టుకుంటారు, వాళ్ళ వృత్తి ఏమొస్తుంది, అది కార్పెంటర్ అవుతారా, ఇంకేదవుతారో అది వాళ్ళు పెట్టుకునే దానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ చదువు కూడా మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మనం స్కూళ్ళు బాగుపరుచుకున్నాం. 11,000 మంది టీచర్లను కొత్తగా పెట్టుకున్నాం. ఇవాళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా మెచ్ ఛార్జీలు పెంచినాం. ఇట్లా రకరకాల నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా 10-15 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ. ఇంత చక్కటి కార్యక్రమాలు డబ్బులు లేకుండా చేస్తూ ఉంటే ఒకవైపు 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలను దోచుకొని ఇలా అదేవిధంగా 11 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటైనాయి. వాళ్ళకి తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు. ఇవాళ మీకు అందరు కూడా అకాజాలని తెలవాల. ఇవాళ మనకు ఒక ట్యాక్స్ కడతాం. మనం ట్యాక్స్ అంటే మనం నూనె కొంటాం, సబ్బు కొంటాం, పెట్రోల్ కొంటాం, ఇంకేమైనా బట్టలు కొనుక్కుంటాం, మన నిస్తావత వసూలు కొనుక్కుంటాం, దానికి ట్యాక్స్ కడతాం గవర్నమెంట్ జిఎస్టీ లాగా. మన తెలంగాణ నుండి 1 రూపాయి ఇక్కడ నుండి మన కేంద్ర ప్రభుత్వానికి మనం పంపిస్తే వాళ్ళు 42 పైసలే మనకి ఇస్తున్నారు. మిగతా పైసలు ఉత్తరప్రదేశ్కి బీహార్కి పెట్టుకుంటున్నారు. ఆడ బీహార్ వాడు 1 రూపాయికి కేంద్రానికి పంపిస్తే 6 రూపాయలు ఇస్తున్నాడు. ఈ విధంగా వివక్ష చూపిస్తూ ఉన్నారు. మన పైసలు తీసుకుపోయి ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడతా ఉన్నారు, మన అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇలా మేము చూసారు, మన బడ్జెట్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం 48 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణకి ఏమి ఇచ్చిరమ్మా, గుడ్డు సున్నా. మనం అడిగినాం, మరి ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ మీరు ఏం చేస్తున్నారా, మీరు మరి అడగాలి కదా మన తెలంగాణ ప్రజల గురించి అంటే వాళ్ళు అడగరంట. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేస్తాం. అదానీ, అంబానీ, అమిత్ షా, మోడీ వీళ్ళు 4 గుజరాత్ వాళ్ళు, వీళ్ళు ఇలా రాజ్యం వెళ్తున్నారు భారతదేశాన్ని. వాళ్ళకి వీళ్ళు గులాంగిరి చేస్తున్నారు, తెలంగాణ ప్రజల వైపు మాట్లాడతలేరు. దాని కొరక మనం ఓట్లేసి గెలిపించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రాజెక్టులు తీసుకున్నారు. మన తెలంగాణ అభివృద్ధి చెందాలి, హైదరాబాద్ మన గుండెకాయ అని చెప్పి ఒక మెట్రో రైలు కావాలి, ఇంకా పెంచాలి దాన్ని, ఒక మూసీ రివర్ను మంచిగా వేసుకోవాలి, మన హైదరాబాద్ చుట్టూ ఇంకో పెద్ద రోడ్ వేసుకోవాలని ఒక 4-5 ప్రాజెక్టులు తీసుకొని పోయింది మన దీన్ని. దానికి డబ్బులు ఇస్తలేరు. మరి డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతున్నాయి, ఇంకా ఉల్టా ఇళ్ళలు గుజరాత్లో వైపు మాట్లాడుతున్నాం, మన వైపు మాట్లాడాలన్నా వచ్చే డబ్బులు రాణిస్తలేరు. మనం ఇచ్చిన కట్టిన డబ్బులు సగం ఎత్తుకపోతారు అంటే మరి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందాలా? తెలంగాణకు అభివృద్ధికి విరోధకులుగా అడ్డంకులుగా మారింది బీజేపీ. దానికి సపోర్ట్గా టీఆర్ఎస్.
ఇలా మీరు చూస్తూ ఉన్నారు, అది గచ్చిబౌలిలో 400 ఎకరాలది, అది ప్రభుత్వ భూమి. మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ రావాలని చెప్పి మనం కోరుకుంటే దానికి కట్టద్దని వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. అంటే ఈ విధంగా టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి తెలంగాణను అభివృద్ధిని అడ్డుకుంటుండే, వచ్చే ఫండ్లు రాణిస్తలేవు, మన దగ్గర తీసుకుపోయిన డబ్బులు వేరే దగ్గర పెడుతున్నారు. మరి ఇసుండోళ్ళు మనకు అవసరమా? ఇవాళ తెలంగాణ అభివృద్ధి కాంక్షించే వారు కాదు వాళ్ళు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఇవాళ మనము 1931లో కులగణన జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ కోరిక మేరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళకి భూమి ఉందా, ఇల్లు ఉందా, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ సమగ్రంగా కుల సర్వే చేద్దామని ప్రభుత్వం సర్వే చేసి ఇక్కడ లెక్క తేల్చింది ఏంటంటే 56% బీసీలు ఉన్నారండి. వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టినామని చెప్పి ఇలా అసెంబ్లీలో మనం తీర్మానం చేసినాం, బిల్లు కూడా పెట్టినాం. దేనికంటే బీసీ పిల్లలు పేదరికంలో ఉన్నారు, మరి మనం చదువుకున్న ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాలి, మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ ఇవ్వాలి, అవసరం ఉంటే స్థానిక సంస్థల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనం కోరితే మోడీ అడ్డం పడుతున్నాం. ఇలా అక్కడ బిల్లు పెట్టమంటే పెడతలేరు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటున్నారు వాళ్ళు. ఏమన్నా అంటే ఇక రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్ తీసేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మొత్తము బాబాసాహెబ్ రాసినటువంటి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మార్చేద్దామనే ప్లాన్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ వ్యతిరేకులను, మరి పేదవారికి వ్యతిరేకులను మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా బీసీ రిజర్వేషన్ వద్దంటా ఉన్నారు. ఇలా ఎస్సీ కేటగరైజేషన్ కూడా మరి భారతదేశంలోనే మొత్తం కూడా ఒకటే ఒక రాష్ట్రంలో అమలవుతూ ఉంది, అది మన రాష్ట్రం. మీరందరికీ నేను కోరేది ఒకటే, ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి పనులు ఇవాళ సన్న బియ్యమే కావచ్చు, రైతులకు బోనసే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచితే కావచ్చు, ఈ ఏ కార్యక్రమాలైనా ఎక్కడైనా బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. దాంట్లో 15 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. మరి వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇక్కడ రైతులను ఆదుకునే కార్యక్రమాలు ఏదైతే మనం చేస్తున్నామో, ఉచిత కరెంటు కానీ, ఇలా రైతులకు బోనస్ కానీ, మీకు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఎక్కడైనా ఇస్తున్నారేమో మీరు అడగండి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా తెలంగాణలో మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మన నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా తెలంగాణ ఇంకా ముందుకు పోవాలా. మరి రైజింగ్ తెలంగాణ త్వరలోనే మన తెలంగాణ కూడా 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా నంబర్ 1 తెలంగాణగా మారబోతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీరు చేయగలిగింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మీరు గమనించండి. ఎవరైతే మనకు పేదరికం వల్ల ఉన్న వాళ్ళకు లాభం చేస్తున్నారు, ఎవరైతే రైతుల గురించి ఆలోచిస్తున్నారు, ఎవరైతే మహిళల గురించి ఆలోచిస్తున్నారు, ఇవాళ మహిళా సంఘాల గురించి చెప్పాలా. గతంలో చారాన మిత్తి అన్నారు, ఎక్కడన్నా ఇచ్చిరా? ఇవాళ ఫ్రీగా మిత్తి లేకుండా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోని మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని మనం ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మీరు చూసారు, మన పెరడ్ గ్రౌండ్లో మహిళలు 1,00,000 మందితో మీటింగ్ అయితే దాంట్లో ఆర్టీసీ బస్సులు కూడా మీరే, బస్సు ఓనర్లు మీరే, పెట్రోల్ బంక్ ఓనర్లు మీరే, అదేవిధంగా ఇలా సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ మీరే, ఇంకా రాబోయే కాలంలో రైస్ మిల్లు, గిడ్డంగులు కూడా మీకు ఇస్తామంటున్నారు. ఇలా ఐకేపీ వాళ్ళు కూడా మీకు ఎందుకు ఇచ్చినాం, ఇక్కడ మీకు ఆదాయం వస్తుంది, మీరు స్వయంగా మరి స్వయం ఉపాధి కింద మరి స్వలంబన ఉంటుందని. అంటే మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇలా మహిళా సంఘాలను బలపరచాలా, అంటే వాళ్ళని బాగుపరచాలా, మరి వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పి ఇలా కలెక్టర్ల క్యాంటీన్ కూడా మహిళా సంఘాలే చేస్తూ ఉన్నాయి. ఇవాళ రాబోయే కాలంలో అన్నీ కూడా మహిళలను భాగస్వాములు చేయాలి, ఇంకా మహిళలను స్వయం ప్రతిపత్తి కింద మరి సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు గమనించండి. మీరు మరి కుల మతాల పేరు మీద ఓట్లాడేటోడు కావాలన్నా ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మనం అందరము రాముని పూజ చేయలే, మనం అందరం శ్రీరామనవమి జరుపుకున్నామా లేదా? మరి మన హిందువులం కాదా? మనం రామభక్తులం, మనము అసలైన రామభక్తులం. ఇలా మోడీ భక్తులు ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. మోడీ భక్తులను నమ్మేది లేదు, మన రామభక్తులమే నమ్ముదాం. కాబట్టి మీరు ఈ లేనిపోయిన అపోహ సృష్టించి కుల మతాల పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళను, లేకుంటే ప్రజలను మోసం చేసే 11 అయినోడు 12 ఏళ్ళు ఉన్నాడు చేస్తారా? ఇప్పుడు బీజేపీ 11 ఏళ్ళు అయింది ఉండి అధికారంలో. మన పడకలకు ఒక పూట రాలేక ఒక రాయి తీయలేదు, ఒక మట్టి తీయలేదు.
ఎప్పుడైనా వచ్చినా అరవింద్ మీ దగ్గరికి ఎవరైనా మంచి సైడ్కి వచ్చిందా? ఇవాళ నేను 3 సార్లు వచ్చిన పడకలు 15 ఏళ్ళల్లో. ఎప్పుడు ఉంటా మీతోని. మీ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. తప్పకుండా పెద్ద గ్రామము, సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒకటిగా మరి గ్రామ పంచాయతీ భవనం అడిగిండ్రు, గ్రంథాలయ భవనం అడిగిండ్రు, మరి రాష్ట్ర రోడ్ల నిర్మాణం అడిగిండ్రు, మురికి కాలువల నిర్మాణం అడిగిండ్రు, మరి అదేవిధంగా వెంకటేశ్వర బ్రిడ్జ్ నిర్మాణం అడిగిండ్రు, అదేవిధంగా పడకల వెంకటేశ్వర దేవాలయము దగ్గర జక్రాన్పల్లి వరకు బీటీ రోడ్డు, అదేవిధంగా మల్లన్న జాతర సిద్ధులగుట్ట నుండి సిమెంట్ రోడ్డు, మరి అదేవిధంగా వాటర్ ట్యాంక్ కావాలని అడిగారు. తప్పకుండా ఇవన్నీ కూడా విడతల వారీగా చేస్తాం. ముఖ్యంగా అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రోజు నేను వచ్చినప్పుడు కూడా చెప్పిన అక్కడ అవసరం ఉంటే ఒక 10 లక్షలైనా ఇచ్చి మరి అక్కడ కళ్యాణ మండపం నిర్మించుకుందామని చెప్పినాం. అది తప్పకుండా అది శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా విడతల వారీగా అయితే మీకు తెలుసు కదా, ఇవాళ మరి ప్రభుత్వం అప్పుల పాలైంది. మనము ఇంకా చాలా విషయాలు ఇంకా మనం చాలా కొంతవరకు చేసాం, కొన్ని చేయలే, కొన్ని చేయని కూడా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, ఇవాళ పెద్ద మనుషులకు మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం, ఇవాళ ఇవ్వలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మాట తప్పది, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు కానీ మాట తప్పది. కాబట్టి మీరేం వెనక మీద ఆలోచించేది లేదు. ఇవన్నీ కూడా విడతల వారీగా 3-4 సంవత్సరాలలో అన్నీ కూడా చేసుకుందామని చెప్పి మీ పడకల గ్రామంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, మరి ఎందుకంటే ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పారు, నాకు తెలిసి నేను కూడా 20 ఏళ్లలో ఒక రాజకీయంలో ఉన్నా. నేను కాంటాక్ట్ చేయకపోయినా 18లో కాంటాక్ట్ చేసిన కానీ అంతకుముందు నాకు అవకాశం రాలేదు. కానీ పడకల గ్రామంలో ఎప్పుడు చూసినా కానీ మరి టీడీపీ లేకుంటే టీఆర్ఎస్ లీడ్ వస్తున్నాయని కాంగ్రెస్కి ఎప్పుడు రాలేదు. నాకు ఆదరించిన మీరు నన్ను మెజారిటీ ఇచ్చిండ్రు ఇక్కడ. కాబట్టి ఈ గ్రామం మీద ప్రత్యేకమైన అభిమానం చూపించి తప్పకుండా మీరు అనుకునే అన్నీ కూడా విడతల వారిగా చేద్దాం. తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం. నేను మీ మనిషిని, మీ బిడ్డను, మీ తమ్ముడిలాగా. కాబట్టి మీరు నన్ను తప్పకుండా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. నాకు బాధ అవుతుంది. పాపం వాళ్ళు 1000 మంది మహిళలు ఉన్నారు, ఒక 100 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళకు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్లో బాత్రూమ్లు కావాలన్నారు. మరి దానికి కాంపౌండ్ వాళ్ళు సేఫ్టీ కొరకు కావాలన్నారు. అది ఇమ్మీడియట్గా నేను మీకు ఒక 5 లక్షల రూపాయలు ఆ కాంపౌండ్ వాళ్ళకు మరి బాత్రూమ్లకు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇంకా అవసరం ఉంటే మీకు సరిపోదనుకుంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఉండాలి. మీ చేతిలో మీరు ఆనందంగా ఉంటేనే మరి కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మీరు దేనికైనా కానీ మహిళలకే పెద్దపీట. ఇప్పుడు గురించి చెప్పినవి కూడా మహిళల కొరకే ఉన్నాయి, ప్రభుత్వం కూడా. కాబట్టి తప్పకుండా మీ మహిళా సంఘానికి నా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.